హాయ్ అండి. స్మార్ట్ ఫోన్లో బంగారం కొనడం అబ్బా ఎంత ఈజీ కదా, జస్ట్ కొన్ని క్లిక్స్ చేస్తే చాలు. కానీ ఆగండి, ఆ సౌలభ్యం వెనకాలే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందని సెబీ హెచ్చరిస్తోంది. ఈరోజు మనం ఇదే విషయం గురించి, అంటే డిజిటల్ బంగారం, దాని సేఫ్టీ గురించి సెబీ ఇచ్చిన లేటెస్ట్ వార్నింగ్ ఏంటో చూద్దాం. అంటే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సింపుల్గా, మోడర్న్గా అనిపిస్తుంది కదండి. చేతిలో ఒక యాప్ ఉంటే చాలు, పని అయిపోతుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సులభమైన పద్ధతి మనల్ని ఎక్కడైనా తప్పుదారి పట్టిస్తోందా? మనం కొంటున్న ఈ డిజిటల్ గోల్డ్ నిజంగా సేఫ్ అంటారా? ఇండియాలో చూస్తే ఈ డిజిటల్ గోల్డ్కి క్రేజ్ మామూలుగా లేదు, విపరీతంగా పెరిగిపోయింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? దాని సింప్లిసిటీ. పెద్దగా ప్రాసెస్లు, తలనొప్పులేమీ లేకుండా చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. అందుకే చాలామంది దీనివైపు అట్రాక్ట్ అవుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, పాత పద్ధతులతో పోలిస్తే జస్ట్ ఒక యాప్లో కొన్ని ట్యాప్స్తో బంగారం కొనేయడమంటే ఎంత తేలిక! ఈ మోడర్న్ ఫీలింగే అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది. ఇంత పాపులర్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే చాలా తక్కువ డబ్బుతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే జస్ట్ 100 రూపాయలతో కూడా బంగారం కొనొచ్చనమాట. దీనివల్ల చిన్న చిన్న ఇన్వెస్టర్లకు కూడా ఇది అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇలా పాపులారిటీ పెరుగుతున్న టైంలోనే సెబీ రంగంలోకి దిగింది. రీసెంట్గా 2 చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్లు చేసింది. అందులో ఒకటి బ్రోకర్లకు కాస్త రిలీఫ్ ఇస్తే, రెండోది మాత్రం మనలాంటి ఇన్వెస్టర్లకు ఒక సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఈ అప్డేట్స్ 2 రకాలుగా ఉన్నాయన్నమాట. ఒక పక్క చూస్తే చిన్న బ్రోకర్లకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ రిపోర్ట్ చేసే రూల్స్ని కాస్త సడలించి వాళ్ళకి కొంచెం వెసులుబాటు కల్పించారు. కానీ ఇంకోవైపు డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే 10,000 కన్నా తక్కువ క్లయింట్స్ ఉన్న చిన్న బ్రోకర్ల మీద రూల్స్ భారాన్ని తగ్గించారన్నమాట. దీనివల్ల వాళ్ళు తమ సర్వీసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం మీద ఫోకస్ చేయగలరు. సరే, ఇది మార్కెట్కు మంచిదే. కానీ ఇప్పుడు మనకు సంబంధించిన అసలైన వార్నింగ్ ఏంటో చూద్దాం పదండి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పాయింట్కి వస్తున్నాం. అదే డిజిటల్ గోల్డ్ మీద సెబీ ఇచ్చిన వార్నింగ్. ఇక్కడ అన్రెగ్యులేటెడ్ అంటే నియంత్రణ లేకపోవడం అంటే ఏంటి, దానివల్ల మనలాంటి ఇన్వెస్టర్లకు వచ్చే రిస్క్స్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ అన్రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్. సెబీ లాంటి ప్రభుత్వ సంస్థల కంట్రోల్లో అది ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి, స్టాక్స్కి కొన్ని రూల్స్, లీగల్ ప్రొటెక్షన్ ఉంటాయి కదా, అలాంటివి వీటికి అస్సలు వర్తించవు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన డబ్బు సేఫ్టీ అనేది మనం కొన్న బంగారంలో లేదు, దాన్ని మనం ఎక్కడ కొంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది అచ్చం మనం ఒక ఇల్లు కొన్నట్లే. ఇల్లు చూడ్డానికి ఎంత బాగున్నా దానికి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఎలా? ఇక్కడ కూడా అంతే. ఆ రెగ్యులేషనే మనకు లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చేది. సరే, రెగ్యులేషన్ లేకపోతే ఏమవుతుంది? అసలు ఏం తప్పు జరగడానికి ఛాన్స్ ఉంది? ఇది చాలా మందికి వచ్చే డౌటే. ఈ రిస్క్ అనేది మనం ఏదో ఊహించుకుంటున్నది కాదు, ఇది నిజంగా జరగొచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు డబ్బులు పెట్టిన యాప్ సడన్గా ఒకరోజు పనిచేయడం ఆపేస్తే, లేదంటే మీ డబ్బు విషయంలో ఏదైనా గొడవొస్తే ఎక్కడికెళ్ళి కంప్లైంట్ చేస్తారు? రెగ్యులేషన్ లేకపోతే ఈ ప్రశ్నలకు సమాధానమే ఉండదు, సెబీ ప్రొటెక్షన్ కూడా దొరకదు. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? బంగారంలో సేఫ్గా ఇన్వెస్ట్ చేయడానికి రెగ్యులేషన్ ఉన్న మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. రెగ్యులేషన్ లేని యాప్లకి, గోల్డ్ ఈటీఎఫ్ల లాంటి రెగ్యులేటెడ్ ఆప్షన్స్కి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది. రెగ్యులేటెడ్ ప్రోడక్ట్స్కి సెబీ కంట్రోల్ ఉంటుంది, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఫిర్యాదు చేయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సేఫ్టీనే మన ఇన్వెస్ట్మెంట్కి అసలైన గ్యారంటీ. సో డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన ఒక సింపుల్ 3 పాయింట్ సేఫ్టీ చెక్ ఉంది. స్పీడ్గా ఇన్వెస్ట్ చేయడం కాదు ముఖ్యం, అన్నీ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడమే చాలా ముఖ్యం. కాబట్టి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసే ముందు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1. ఈ ప్లాట్ఫామ్కి సెబీ రెగ్యులేషన్ ఉందా? 2. కొన్న బంగారం మన పేరు మీదే సేఫ్గా ఉందా? 3. ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించడానికి ఒక పద్ధతి ఉందా? ఈ 3ంటికి అవును అని సమాధానం వస్తేనే ముందుకు వెళ్లడం మంచిది. ఫైనల్గా సెబీ చెప్పే మెసేజ్ చాలా క్లియర్ అండి. ఇన్వెస్ట్ చేయడం ఈజీగా ఉంది కదా అని సేఫ్టీని పక్కన పెట్టొద్దు. పెట్టుబడి పెట్టడం సులభంగా ఉండొచ్చు, కానీ తెలివైన పెట్టుబడి ఎప్పుడూ సురక్షితంగానే ఉంటుంది.